దేశంలో చొరబాటుదారులు 5.8 కోట్లు ఉండొచ్చట. 145 కోట్ల జనాభా అధికారిక రికార్డు అయితే ఇండియాలో ఉంది 150 కోట్ల వరకు ఉండొచ్చట. ఇందులో 5.8 కోట్ల ఫేక్ రేషన్ కార్డులు ఉన్నాయన్నటువంటిది ప్రాథమికంగా కేంద్రం అంచనాకు వచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంచనాకు వచ్చింది. ఆధార్తో లింకప్ చేస్తున్న రేషన్ కార్డులు, ఎక్కడికక్కడ రేషన్ వీటికి సంబంధించిన లెక్కలు తీస్తున్నటువంటి వేళ ఈ లెక్కలు బయటపడుతున్నాయి. క్రమంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అమిత్ షా బృందం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు డిపోర్టేషన్, అమెరికా కనుక రేపు 1,20,00,000 మందిని పంపించేస్తానంటుంది ట్రంప్. అదే జరిగితే మనం 5 కోట్ల మందిని పంపించాల్సి ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ ఓటర్ ఐడి, ఓటు లేకుండా చేయటం, రేషన్ ఇక్కడది ఇవ్వకుండా చేయటం, ఇక్కడ వాళ్ళకి వసతులు లేకుండా చేయటం అన్నటువంటి. వసతులు ఇస్తే తప్పులేదు నా దృష్టిలో అయితే. చదువుకోవచ్చు, వాళ్ళ బిడ్డల్ని బ్రతకడానికి అవకాశం ఇవ్వచ్చు, పనులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఓటు హక్కు లేకుండా చూడాల్సి ఉంది. అదే సందర్భంలో దురుద్దేశపూర్వక ఈ దేశంలోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు, చొరబాటుదారులకు అడుగుపెట్టిన వాళ్ళని మాత్రం తరిమేయాల్సిందే.